కొన్ని సినిమాలు చూసినప్పుడు బాలేదనిపిస్తాయి, ఇంకొన్ని చూసినప్పుడు బోరింగ్ అనిపిస్తాయి, ఇంకొన్ని ఇరిటేటింగ్ గా అనిపిస్తాయి, ఇంకొన్ని చాలా టార్చరస్ గా అనిపిస్తాయి. కాంటెక్స్ట్ దేని గురించి అనుకుంటున్నారా? టాక్సిక్ మూవీ చూశాను. యష్, నయనతార, కీరా అద్వాని, రుక్మిణి వసంత్, యుమా కురేసి, ఇంతమంది స్టార్ క్యాస్టింగ్ ఉన్నా కూడా స్టిల్ సినిమా టార్చరస్ గా అనిపించిందంటే స్క్రిప్ట్ లేకపోతే ఎలాంటి స్టార్ క్యాస్టింగ్, ఎంత స్టార్ వాల్యూ ఉన్నా కూడా టార్చరస్ గానే అనిపిస్తుంది. స్టార్ వాల్యూ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది? ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతుంది. స్క్రిప్ట్ బాగుంది, సినిమా బాగుంది అన్నప్పుడు లిటరల్ గా 100 కోట్లు చేసేది 200 కోట్లు చేయడానికి అయితే స్టార్ వాల్యూ యూజ్ అవుతుంది. అంతే తప్ప ఓన్లీ స్టార్ వాల్యూ నమ్ముకొని స్క్రిప్ట్ లేకుండా సినిమా చేస్తే మాత్రం రిజల్ట్ అయితే ఇలాగనే ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే ఇది 1947 నుంచి 1970 మధ్యలో గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఇది సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ ఆఫ్ రాయ చైల్డ్హుడ్ ఏంటి, గ్యాంగ్స్టర్ గా ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నదే స్టోరీ. కోర్ ఐడియా ఏదైతే ఉందో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా క్లమ్జీగా, అంతా చాలా మెస్సీగా, ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా, పొర్రపాటును కూడా ఇంట్రెస్ట్ రాకుండా క్రియేట్ చేసినారు. ఎమోషన్ లేదు, డ్రామా లేదు, ఎంతసేపు ఉన్నా వైలెన్స్. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో 10 మందిని చంపితే ఇంకా నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్స్ లో 20 మందిని చంపితే ఆ తర్వాత వచ్చే దాంట్లో 30 ఇలా 40 50 ఇలా కౌంట్ పెరుగుతుంటుంది తప్ప వైలెన్స్ అయితే సేమ్. ఫస్ట్ 20 మినిట్స్ అయితే సినిమాలో ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థమే కాదు. ఎవరికైనా అర్థమైతే కాస్త చెప్పండి అయ్యా అని గట్టిగా అరవాలనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కీరా అద్వాని క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి అట్లీస్ట్ ఓహో స్టోరీ ఇదా, మీరు చెప్పాలనుకుంటున్నది ఇదా, మీ బాధ ఇదా అనేది అయితే మనకు అర్థమవుతుంది. క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి కొంచెం డ్రామా వర్కౌట్ అయింది, కొన్ని సీన్లు బాగున్నాయి, వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా బాగుంది. ఆ ఫస్ట్ 20 మినిట్స్ తో చూస్తే ఇంటర్వెల్ ఆ ఎపిసోడ్ కూడా ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో సినిమా ఎటెటో వెళ్ళిపోతుంది. చైనా అంటారు, మకావ్ అంటారు, జపాన్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఈ క్యారెక్టర్లు అంటారు, ఆ క్యారెక్టర్లు అంటారు, అలా తిరిగి లేదు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుంది. సో ఇవన్నీ కాదు, మళ్ళీ బ్యాక్ మనం గోవాకి వచ్చేద్దాం అన్నట్టు మళ్ళీ క్లైమాక్స్ గోవాకి వస్తుంది. సో క్లైమాక్స్ కూడా ఇదంతా మొత్తము స్నో పడే ప్లేస్ లో చేస్తారు. మరి ఇది ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ ఏంటో అయితే నాకైతే తెలియలేదు. క్లైమాక్స్ చూసిన తర్వాత ఇంకా బాగా డిసప్పాయింట్ అయితే అవుతాము. ప్రీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అయితే ఇస్తారు. ఆ ట్విస్ట్ ను వాళ్ళు విపరీతంగా నమ్మినట్టుంది రైటింగ్ టీమ్. బట్ సినిమాలో అయితే మనకు ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత మరీ నీరసపడిపోతాం. ఏంటి ఇలా చేశారేంటి అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఇందాక చెప్పినట్టు కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది బాగుంది. అంటే ఆ కోర్ పాయింట్ మీద వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని ట్రాక్లు కూడా బాగున్నాయి. యష్, నయనతార వీళ్ళిద్దరి మధ్యన ట్రాక్, ఇది కొన్ని సీన్లు, వాళ్ళిద్దరి మధ్యన కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి. బట్ ఇది కూడా అంతే, ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయరు. ఆ ల్యాండింగ్ కూడా ప్రాపర్ గా ఉండదు. వాళ్ళిద్దరి మధ్యన ఇంకా కొంచెం ఎమోషనల్ సీన్స్ పడి ఇంకా కొంచెం బాగుంటే ఇంకా కొంచెం బ్యూటిఫుల్ ఉండేది. డ్రామా కూడా ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది. కీరా అద్వాని, యష్ ఈ ట్రాక్ కూడా బాగుంది. అక్కడక్కడ కొన్ని మంచి సీన్లు ఉన్నాయి, మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో ఇంటర్వెల్ కూడా ఈ కీరా అద్వాని, నయనతార ఈ క్యారెక్టర్లు అన్నిటి మధ్యన ఆ ట్రిక్, ఆ ప్లే కూడా బాగుంది. నెక్స్ట్ ఈ రాయా క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో, అక్క, వైఫ్, లవరు, సో దీనిల మధ్యన ఈ డ్రామా కూడా చేసింటే బాగా వర్కౌట్ అయ్యేది. దేనికవి కొన్ని బాగున్నాయి తప్ప ఆ ఫ్లో లో చూసినప్పుడు ఒక్కటి కూడా మనకు కనెక్ట్ కాదు. ఇండివిజువల్ గా ఈ సీన్ బాగుంటది, టప్ అని కట్ చేస్తారు, మళ్ళీ ఎక్కడో ఓపెన్ చేస్తారు. అంటే దాన్ని మనం ఫీల్ అయ్యేంత వరకు కూడా యూనివర్స్ అట్లీస్ట్ మనకు ఆ సీన్ వచ్చేటప్పుడు ఆ ప్రిపరేషన్ అయినా ఏదైనా ఉంటుందంటే అది కూడా ప్రాపర్ గా ఉండదు. అందుకే కొన్ని మంచి సీన్లు ఉన్నా కూడా దానికి ప్రాపర్ గ్రౌండ్ ప్రిపేర్ చేయక అబ్డ్రప్ట్ గా ఆ సీన్లు రావడంతో సీన్ల వరకు బాగుంటాయి కానీ మనల్ని అయితే ఎక్కడే కానీ ఎమోట్ చేయవు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి రైటింగ్, డైరెక్షన్. ఈ కోర్ ఐడియాలో మంచి స్క్రిప్ట్ కు కావాల్సినంత పొటెన్షియల్ ఉన్నా కూడా వీళ్ళైతే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయితే చేయలేదు. నెక్స్ట్ అక్క, తమ్ముడు, సో వీళ్ళకు చిన్నప్పుడు పేరెంట్స్ చచ్చిపోతే అక్క అనేది ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళి తమ్ముడిని సేవ్ చేసుకునే క్యారెక్టర్. అంటే వీళ్ళిద్దరి మధ్యన అంత బ్యూటిఫుల్ బాండ్ ఉంటది. సో ఇలాంటి టైంలో అక్కకి ఏంటి, తమ్ముడు అనేవాడు ఏదో ఒక రోజు ప్రపంచాన్ని రూల్ చేయాలనేది అక్క కోరిక. తమ్ముడి క్యారెక్టర్ కూడా అలాగనే రియాక్ట్ అవుతుంటుంది. సో ఇలా రూల్ చేయాలనుకున్నప్పుడు అక్కడ గోవాలో ఎన్నో గ్యాంగ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ గోవా గ్యాంగ్స్, ఇంకా రకరకాల వీళ్ళ మీద టార్గెట్ చేసింటారు. ఇలాంటి టైంలో వీళ్ళు అలాంటి పొజిషన్, ఆ చైర్ ను కొట్టాలంటే వీళ్ళు ఎంత స్ట్రాటజిక్ గా ఉండాలి, అసలు వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళ ఆ రూట్ మ్యాప్ ఏంటి, ఇదేమైనా ఉంటుంది అంటే ఈ డిస్కషన్ ఏం ఉండదు. రావడం చంపడం. దీనికి ఇంత బిల్డప్ చేయడానికి డైరెక్ట్ ఎవడైతే ఉన్నాడో వాడిని చంపితే పోలే అనే ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. దానికోసం ఒక స్ట్రాటజీ వేసి
అక్క ఒక పెద్ద ప్లాను, అక్కకు ఒక పెద్ద బిల్డప్ ఇదంతా ఇస్తారు కానీ బట్ ఆ స్ట్రాటజీస్ ఎక్కడే కానీ ఉండవు. ఫైనల్ గా అయితే అవన్నీ ఊరికి వర్బల్ గా చెప్తారు తప్ప మనకు విజువల్ గా సీన్స్ రూపంలో అయితే చెప్పరు. ఇది కూడా ఒక డ్రాబ్యాక్ సినిమాకు. నెక్స్ట్, సినిమాలో ఏ క్యారెక్టర్ ను కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఏ క్యారెక్టర్ కు ప్రాపర్ ల్యాండింగ్ అయితే అసలు లేదు. సో అన్ని క్యారెక్టర్లు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. మనం ఒక క్యారెక్టర్ వస్తుంది, ఈ క్యారెక్టరు అది అని అనుకునే లోపల ఈ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ వచ్చింటది. సో ఇలా వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అదే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అన్నట్టు డ్రామాల్లో వచ్చినట్టు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి, వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. సో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ నువ్వు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటి, దానికి స్క్రిప్ట్కు సంబంధం ఏంటి, హీరో క్యారెక్టర్కి ఏంటి, వీడు హీరోకు ఫేవరా లేకపోతే ఆపోజిటా, ఏదో ఒకటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే మనకు కూడా ఆ క్యారెక్టర్లో కనెక్ట్ అయితే ఆ క్యారెక్టర్లతో మనం జర్నీ చేస్తాం. అలాంటిది ఏం చేయలేదు, ఇంక్లూడింగ్ రాయతో సహా. నెక్స్ట్, ఈ యశ్ వాళ్ళ మదర్ కు సంబంధించి ఒక సీక్వెన్స్ చెప్తారు. సో ఇది కూడా ఎందుకు చెప్పినారో తెలియదు, అలా చెప్తారు, అబ్రప్ట్ గా కట్ చేస్తారు. సో దీన్ని చెప్పడం వల్ల సో దీని మీద ఏమన్నా రన్ చేసినారంటే అది ఉండదు. పోనీ ఇది లేకుండా ఏమన్నా సినిమాకు వచ్చే ఇబ్బంది ఉందా అంటే అది కూడా లేదు. ఇది లేకపోయినా కూడా వచ్చే నష్టమే లేదు. సో దాన్ని పెట్టి మనల్ని అనవసరంగా కన్ఫ్యూజ్ చేయడం. అదే ఇందాక అనుకున్నట్టు నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ పెడతారు, దానికి వేటికి ప్రాపర్ ఎస్టాబ్లిష్ చేయరు. సో దీనివల్ల అన్నెసరీ కన్ఫ్యూజన్ తప్ప ఇంకేం లేదు. సినిమాలో ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. అంటే మకా వాళ్ళు అంటారు, వాణి కొడుకు అంటాడు, వాడెవడో వస్తాడు, ఆ జపాన్ వాడా చైనా వాడా, వాణి కొడుకు ఒకడు వస్తాడు అని అంతవరకు చూసే అరే ఈడెవడరా ఇంతకీ క్యారెక్టర్ అంటాం, ఓహో వీడు వాణి కొడుకు, అన్ని మనము ఏమంటారు అండర్స్టూడ్ చేసుకుంటున్నాం. ఓహో వీడు వాడై ఉండొచ్చు, ఇది ఇదై ఉండొచ్చు, సో ఇట్లా వచ్చినారు కాబట్టి వీళ్ళు వాళ్ళై ఉండొచ్చు, సో వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఇలాంటి స్కెచ్ చేసిండొచ్చు, సో అందుకు అటాక్ చేసినాం. ఇలా అన్ని అండర్స్టూడ్ లోనే మనం అర్థం చేసుకుంటుండాలా. అంటే ఆ రైటింగ్ టీం కంటే స్క్రిప్ట్ తెలుసు కాబట్టి వాళ్ళ ఇష్టానికి మనకు తెలుసు కదా స్క్రిప్ట్, ఈ క్యారెక్టర్ ఇట్లే బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్లు ఫటఫట వాళ్ళు వెళ్ళిపోతుంటారు. బట్ మనకు చూసే ఆడియన్స్ కు అన్ని డౌట్సే వస్తుంటాయి. సో ఈ డౌట్స్ అయితే సగం క్లారిఫై కాదు మనకు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఇంకో స్టోరీ లాగా ఉంటుంది. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని మంచి సీన్లు, కొంచెం డ్రామా, అదే కిరా అద్వానీ యశ్ వీళ్ళ మధ్యన కొంచెం డ్రామా, ఆ నయనతార యశ్ వీళ్ళ మధ్యన కొంచెము, యశ్ వైఫ్ వీళ్ళ మధ్యన అట్లీస్ట్ కొంచెం డ్రామా అన్న ఉంటుంది. ఆ ఇంటర్వెల్కి వచ్చేసరికి అరే కొన్ని బాగానే మంచి సీన్లే ఉన్నాయే, బట్ ప్రాపర్ బిల్డప్ లేదు కాబట్టి అది వర్కౌట్ కాలేదు, కానీ మంచి సీన్లు ఉన్నాయే అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అక్కడక్కడ వన్ లైనర్లు కూడా బాగానే అనిపిస్తాయి. సెకండ్ హాఫ్కి వచ్చినాక ఓన్లీ వైలెన్స్ తప్ప ఏం ఉండదు. సో ఇదంతా ఒక స్టోరీ లాగా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా ఒకటే ఉంటుంది. ఇది కూడా డిస్కనెక్ట్ కావడానికి మెయిన్ రీజన్. ఫస్ట్ 20 minutes లోనే మనల్ని ఏదేదో చెప్పి డిస్కనెక్ట్ చేస్తారు. బట్ ఆ 20 minutes తర్వాత మళ్ళీ మనం తేరుకొని కొంచెం మళ్ళీ ఏదో ట్రాక్ లో పడుతుంటాం ఇంటర్వెల్ వరకు. సెకండ్ హాఫ్ ఏదో కొంచెం బాగానే ఉంటే అట్లీస్ట్ ఓకే అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. బట్ ఇంకా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా డిస్కనెక్ట్ చేసి దొబ్బుతాడు మనకు. నెక్స్ట్ ఇందులో రుక్మిణి వసంత్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ యశ్ కు పరిచయం అయ్యే ఆ సీన్ ఉన్నాయి, అవైతే మరి చాలా అంటే చాలా సిల్లీగా ఉన్నాయి. అంటే రుక్మిణి వసంత్ అనే క్యారెక్టరు ఒక రకంగా మెయిన్ స్టోరీలో ఆ క్యారెక్టర్ రియలైజేషన్ కు పనికొచ్చే క్యారెక్టర్ అది. అంటే ఆమె కాకపోయినా ఆ తరపు నుంచి. బట్ అలాంటి క్యారెక్టర్ ఎంత సిల్లీగా యశ్ క్యారెక్టర్ కు పరిచయం అవుతుంది అంటే ఇది మరీ టూ మచ్ అనిపించింది. ఏంటబ్బా ఇది, ఆ పెట్టేదో కొంచెం మంచిగా పెట్టచ్చు కదా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకో డౌట్ కూడా వచ్చింది, అంటే ఇన్ని వర్బల్ గా చెప్పినారు, మ్యాటర్ చూస్తుంటే చాలా అనిపించింది, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, మేబీ వీళ్ళు ఏమన్నా ఒక 6-7 hours స్టోరీ ఏమన్నా రాశారా, పార్ట్ 1 పార్ట్ 2 కు సంబంధించినంత స్క్రిప్ట్ ఏమన్నా వీళ్ళ దగ్గర ఉందా, దాన్ని ఫోర్స్డ్ గా ఏమన్నా 3 hours లో చేసినారా అనే ఫీలింగ్ కూడా ఒకటి కలిగింది. ఎందుకంటే అన్ని బొక్కలు కనిపిస్తాయి మనకు. ఈ బొక్కలన్నీ మనకి ఎలా కనిపిస్తాయి అంటే వాళ్ళు అన్ని క్యారెక్టర్లు, అన్ని సెటప్లు, అన్ని ట్రాక్లు ఓపెన్ చేస్తారు కాబట్టి ఇది మన తప్పు కాదు, ఆ రైటింగ్ టీం తప్పే. నెక్స్ట్, సినిమా 1947 నుంచి 1970 మధ్యలో జరుగుతూ ఉంటుంది గోవా బ్యాక్ డ్రాప్ లో. అసలు ఈ పీరియడ్ లో ఎందుకు జరుగుతుంది సినిమా అనేది ఒక పెద్ద డౌట్ వచ్చింది నాకు. ఆ డౌట్ కు ఎక్కడే కానీ ఒక చిన్న క్లారిటీ కానీ ఒక చిన్న జస్టిఫికేషన్ కానీ ఏముండదు. ఏదో ఆ టైంలో అయితే పోర్చుగీస్ వారు ఉన్నారు, ఇండిపెండెన్స్ తర్వాత గోవాను ఇంకా పోర్చుగీస్ వాళ్ళు చాలా రోజులు రూల్ చేస్తున్నారు కాబట్టి ఈ ఐడియా బాగుంది, ఫైన్, ఐడియా బాగుంది. సో అప్పుడు పోర్చుగీస్ వాళ్ళని ఏమన్నా ఇంక్లూడ్ చేసినారా స్క్రిప్ట్లు అంటే ఏముండదు. వాళ్ళను కూడా మన రెగ్యులర్ సినిమాలలో పోలీస్ క్యారెక్టర్ ఎట్లా ఉంటాయో వీళ్ళు కూడా డిపార్ట్మెంట్ సేమ్ అలాగనే ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఇంత సిల్లిగానే ఉన్నారా అనేది నాకైతే తెలియదు. అలాంటప్పుడు అది పెట్టడం ఎందుకు? ఆ పోర్చుగీస్ అనేది ఎక్కడే కానీ దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు ఆ టైం పీరియడ్ పెట్టడం ఎందుకు? పెట్టడం వల్ల అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ మాకు. అది లేకున్నా కూడా సినిమాకి వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అవాయిడ్ చేసినప్పుడు చంపుకోవడం అంతే. దానివల్ల ఏముంది?
డిపార్ట్మెంట్ లేనప్పుడు నో ప్రాబ్లం. ఈ టైంలో తీసినా కూడా పెద్దగా వచ్చే నష్టం ఏం లేదు. నెక్స్ట్ గోవా బ్యాక్ డ్రాప్ అంటారు కదా, గోవాను ఎక్కడ కానీ ప్రాపర్ ఎస్టాబ్లిష్ చేయరు. 1947 నుంచి 67 రీక్రియేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. బట్ బడ్జెట్ లో ఏవేవో రీక్రియేట్ చేస్తారు కదా, దీన్ని కొంచెం రీక్రియేట్ చేసింటే బాగుండేది కదా. అట్లీస్ట్ బీచ్ అన్న ఒకసారి 2 సార్లు బీచ్ చూపిస్తారు, ఇది గోవా అన్నట్టు. ఉన్నాయి కదా గోవాలో చాలా ఆ టైంలో నుంచి ఉన్న ఆర్కిటెక్చర్ చాలా వరకు ఉంది, హెరిటేజ్ బిల్డింగ్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ వాటి మీద కొంచెం ఫోకస్ చేసింటే ఓహో ఇది గోవా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది, ఇది గోవాలోనే తీసినారనే ఫీలింగ్ మనకు కూడా కలిగేది. బట్ అన్ని నెగటివ్స్ పాజిటివ్స్ ఏం లేవు అంటే పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి యష్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అదిరిపోయింది. 2 క్యారెక్టర్లు ఇరగదీసినాడు. సో స్టైలిష్ గా ఆ స్వాగ్ యాటిట్యూడ్, అంటే మన వాడికి బేసికల్ గానే ఆ స్వాగ్ యాటిట్యూడ్ ఉంది. బట్ మనకు చాలా సార్లు ఆ కేజీఎఫ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంటది. బట్ అది లేకుండా చేసింటే ఇంకా కొంచెం బాగుండేదేమో. అంటే ఆ కేజీఎఫ్ ఆ స్టార్టింగ్ అదే ఆ 15-20 మినిట్స్ ఏదైతే ఉందో అదంతా మనకు కేజీఎఫ్ నే గుర్తు చేస్తుంటది. దీంతో మనకు ఆ కేజీఎఫ్ లో నుంచి ఆ వరల్డ్ లో నుంచి బయటికి వచ్చి టాక్సిక్ అంటే రాయా వరల్డ్ లోకి రావడానికి టైం పడుతుంది. వచ్చిన తర్వాత అట్లీస్ట్ కొంచెం ఓకే అనిపిస్తుంది. నెక్స్ట్ రాయా, కీరా అద్వానీ వీళ్ళ కెమిస్ట్రీ కూడా బాగుంది. కీరా అద్వానీ క్యారెక్టర్ ఉన్నంతలో ఆ సినిమాలో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపిస్తుంది. క్యారెక్టర్ బాగుంది, బాగా చేసింది కూడా. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. సో ఈ సినిమాకు ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాను ఫస్ట్ నుంచి ఆ టీజర్ కావచ్చు, గ్లిమ్స్లు కావచ్చు, చేసే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా ఎలా ఉండిందంటే అంతా ఇదేదో టాక్సిక్ అని అందరూ ఆ అమ్మాయిల ఇంట్రడక్షన్, మన వాడి అదేదైతే ఆ కార్ లో ఒక సీన్ ఉంటుంది గర్ల్ తో, ఆ సీన్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల తెలియకుండానే మనకు టాక్సిక్ అనే సినిమా మీద ఏదో ఇంకొక వరల్డ్ ను మనం ఊహించుకుంటాం. బట్ దీంట్లోకి వచ్చేసరికి కంప్లీట్ వేరుంది. అంటే వాళ్ళు మనకు ప్రమోట్ చేసింది అంటే వాళ్ళు మనల్ని ప్రిపేర్ చేసింది కాక సినిమాలో వేరే కంటెంట్ ఉంది. సో దాంతో అది కూడా కొంచెం మనకు డైజెస్ట్ కావడానికి టైం పడుతుంది. అలా కాకుండా సినిమాను దీంట్లో ఏముందో అట్లే ప్రమోట్ చేసింటే ఇంకొంచెం ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళమేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. నెక్స్ట్ డబ్బింగ్ కూడా చాలా చోట్ల చాలా వర్స్ట్ గా ఉంది. ఫస్ట్ ఇనీషియల్ గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా చాలా వర్స్ట్ గా ఉంది. అదే ఎమోషనల్ డైలాగ్స్ వచ్చినప్పుడు కూడా ఏదో చాలా ప్లజెంట్ గా ఎక్కడో బీచ్ పక్కన కాఫీ తాగుతూ మాట్లాడినట్టు మాట్లాడుకుంటుంటాయి క్యారెక్టర్లన్నీ. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో సినిమాను మనకు ఎంత డిస్కనెక్ట్ చేయాలో అంత డిస్కనెక్ట్ చేయడానికి వాళ్ళు శత విధాల ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ కూడా అయినారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ దీంట్లో యష్ నేమ్ ఉంది, గీతు మోహన్ దాస్ పేరు కూడా ఉంది. అంటే ఇద్దరి కాంట్రిబ్యూషన్ దాంట్లో ఉంది. డైరెక్షన్ వచ్చేసి గీతు మోహన్ దాస్. ఈ హోల్ ప్రాసెస్ లో గీతు మోహన్ దాస్ ఒక్కరినే కారణం చేయడం కరెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్ కేజీఎఫ్ 2 తర్వాత గీతు మోహన్ దాస్ ఒక లైన్ చెప్తే దాంట్లో యష్ లాంటి ఒక స్టార్ ఇన్వాల్వ్ అయితే ఇంకా సీన్లు ఎలా వస్తాయో బేసిక్ ఐడియా మనకు కూడా ఉంది. అంటే అంత స్టార్ వచ్చినప్పుడు నా స్టార్డమ్ ఇది, ఇలాంటి సీన్లు కావాలి, ఇలాంటి సీన్లు ఉంటే బాగుంటాయి, ఇలా ఎలివేషన్స్ ఇలాంటివి చాలా వరకు అయితే చేసింటారు అనేది అయితే మనకు సినిమా చూస్తే ఒక బేసిక్ ఐడియాతో వస్తుంది. సో ఇదే డ్యామేజ్ చేసినాయేమో అనేది కూడా నా స్ట్రాంగ్ ఫీలింగ్. అలాగనే ఇమేజ్నే పట్టించుకోకుండా సినిమా చేయాలా అంటే అవసరం ఉన్నప్పుడు యూజ్ చేయాలి కానీ అవసరమైన లేనప్పుడు యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. ఓవరాల్ గా టాక్సిక్ మూవీ నాకైతే నచ్చలేదు. సో వైలెన్స్ ను, ఆ స్టైలిష్ మేకింగ్ ను, స్టోరీ లేకపోయినా స్క్రీన్ ప్లే క్లమ్జీగా ఉన్నా కూడా మాకు ప్రాబ్లం లేదు. ఆ వైలెన్స్, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటే చాలు అనుకుంటే సినిమాకి వెళ్ళండి. లేదు అంటే ఆ థియేటర్ కాంపౌండ్ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళకండి. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది, నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.